వైజాగ్ అంటే అందరికీ మొదటిగా గుర్తొచ్చేది బీచ్, అది కూడా ముఖ్యంగా ఆర్కే బీచ్. అసలు ఈ బీచ్ అంటే చాలామందికి ఒక అనుభవం, ఒక జ్ఞాపకం, అలాగే ఒక ప్రశాంతత. ఇంతకుముందు చాలామంది బీచ్కి ఈవినింగ్ టైమే వచ్చేవారు, కానీ ఇప్పుడు ఏ టైంలో చూసినా బీచ్లో ఉంటున్నారు, అలాగే బీచ్ని సందర్శిస్తున్నారు. అయితే బీచ్పై విశాఖ ప్రజల ఒపీనియన్ ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. మేము రాజాం నుంచి వచ్చాం. బీచ్ ఎంత ఫేమస్ అని అంటున్నారని సో చూద్దామని ఫ్యామిలీతో వచ్చాం. అంతకుముందు ఒకసారి వచ్చాం, ఈ సెకండ్ టైము. చాలా హ్యాపీ అండ్ ఎగ్జైట్గా అనిపిస్తుంది. బీచ్ చూడగానే ఇంకా హ్యాపీ అనేది ఇంకా చెప్పలేము. సో ఆ విధంగా ఇంతమంది జనాల్లో ఇంకా హ్యాపీ చెప్పలేం కదా, నో వర్డ్స్. ఇంకా ఏం అదంతా లేదు, క్లీన్గానే చేశారు. అప్పటికంటే ఇప్పుడు ఇంకా డెవలప్ అయింది, బీచ్ ఇంకా బాగుంది. ఇంకా రావాలని అనిపిస్తుంది, ఎందుకంటే చూసేసరికి ఇంకా చాలా చేంజింగ్ వచ్చింది. సో ఆ విధంగా ఇంకా విజిట్ చేయాలనే ఉంది. నేను మధురవాడ నుంచి వస్తాను, కార్ షెడ్ దగ్గర. అది అప్పుడప్పుడు మాకు సండేలో సాటర్డేలో సెలవు ఉంటే అప్పుడప్పుడు వస్తాం బీచ్ చూడడానికి. ఇలా అందరూ బాగుంటారు చూడడానికి వచ్చి. అదొక పీస్ఫుల్ లైఫ్ అక్క. అలాగా కాలేజ్ టెన్షన్స్ అన్ని తగ్గించుకుని అలా ఫ్రెండ్స్తో వస్తాను. మేము గాజువాక నుంచి వచ్చాం. లిఖిత. ఇక్కడికి వచ్చి అరగంట అయింది. మాకు బీచ్కి వచ్చిన ప్రతిసారి ప్రశాంతంగా ఉంటుంది. ఆడుకోవడానికే కదా బీచ్కి వచ్చింది. పరిశుభ్రంగా అంటే అగో చూస్తున్నారు కదా, అలాగే బాగుంది కాబట్టి లొకేషన్, అందుకే వచ్చాం. ఏం చేస్తే బీచ్ ఇంకా ఎక్కువ మంది ఏం చేయాలి, అందాలు ఉంటే కొంచెం చెట్లు అవి పెడుతూ ఉంటే బాగుంటాయి. వస్తాం తప్పకుండా. ఉంది జనాలు చూడాలనిపిస్తుంది, ఇంకా ఉండాలనిపిస్తుంది. ఎంతెంతో ఉండాలని ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉంది, ఉల్లాసంగా ఉంది. ఎలా తిరగాలి, చూడాలి, ప్రపంచం అంతా చూసినట్టుగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు బాబు? పూర్ణ మార్కెట్. ప్రతి వారం వస్తుంటాం. మళ్ళీ రావాలి, చూడాలి, వెళ్ళాలి, మళ్ళీ రావాలి అనిపిస్తుంది ఎప్పుడెప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు. ఇక్కడ పరిశుభ్రంగానే ఉందంటారా? ఇక్కడ చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఉండాలి కూడా అనిపిస్తుంది, కానీ మన పనికి వెళ్తాం కనుక ఉన్నందుకు కావదు. ఇలా వచ్చామా, వెళ్ళామా, చూసామా. కొత్తగా చూడడానికి లేదు, మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. మేము లోకల్లోనే ఉంటాం. మాది రామ్నగర్. డైలీ వస్తూనే ఉంటాం, ఇక్కడ కూర్చుంటాం, వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేస్తాం. మురి మిక్చరీ తింటాం, మామిడికాయలు తింటాం. ఈసారి ఫ్యామిలీతో వచ్చాను. ఇక వీళ్ళందరూ మా ఫ్యామిలీ. ఒకసారి మా ఫ్యామిలీకి కూడా చూపించండి. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా క్లీన్ చేస్తున్నారు, బాగా శుభ్రంగానే ఉంది. నేను చిన్నప్పుడు చూసిన బీచ్ కన్నా ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి, చాలా కొత్తగా కూడా ఉంది. అంతా ఇవాళ పొట్ల పాలు వేసుకొని ఫ్యామిలీతో ఆనందంగా గడపాలని వచ్చాము. సముద్రంకి వచ్చాము, చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉన్నాము, ఆనందంగా వెళ్తాను, ఆనందంగా తిన్నాము. ఇక్కడ వస్తే మాత్రం ఇంకా జాగ్రత్త తీసుకోవాలి, కానీ చాలా ఆనందం. మరి ఇంకా ఉండాలని ఉంది. పిల్లలు వెళ్ళిపోతామని అంటారు, ఇంకా 7 వరకు ఉండాలని ఉంది. ఇక్కడ మొత్తం అంతా సదుపాయం బాగుంది, జాగ్రత్తలు తీసుకోవడం బాగుంది. ఇక్కడ పిల్లలు కొద్దిగా అటింకి వెళ్తే ఓలేస్తాండ్రు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాండ్రు. గుర్రాలు ఎక్కిస్తే చాలా ఆనందంగా ఉంది, పొటాష్ కూడా ఉంది. చాలా ఆనందంగా గడుపుతాను. మీ ఫ్యామిలీతో వచ్చాము ఇవాళ. మొత్తం ఆనందంగా ఉంటుంది అమ్మ. ఇక్కడికి వస్తే మాత్రం ఎంత కొద్దిగా దిమ్ముగా ఉన్నా ఇక్కడికి వస్తే దిమ్మ అంతా పోతుంది. ఇంకా అంత ఆనందంగా ఉంది. ఫ్యామిలీతో వచ్చాము. మీకు కూడా చాలా థ్యాంక్స్ తీసినందుకు. ఆర్కే బీచ్ వంటి సముద్ర తీర ప్రాంతాలు విశాఖ ప్రజల జీవితంలో భాగస్వామ్యం అయ్యాయి. అయితే బీచ్కి రావడం వాళ్ళకి ఎంతో ఆనందకరంగా ఉందని, అలాగే బీచ్కి వస్తే ఎంతో ప్రశాంతత పొందుతారని వారు మనకు తెలియజేశారు. బీచ్ ఇంకా పరిశుభ్రంగా ఉంటే ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే అవకాశం ఉందని, ఇది జీవీఎంసీ వాళ్ళు గుర్తించి బీచ్ని పరిశుభ్రంగా ఉంచడానికి ట్రై చేయాలని ప్రజలు కోరుకున్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్తో సిరి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.